థర్స్‌డే వచ్చిందంటే చాలు మనసుకి రిలాక్సింగ్‌గా, పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. వై? బికాస్ నా హస్బెండ్‌కి లంచ్ బాక్స్ అయితే ఉండదు కదా! సో, అందుకని చెప్పి మార్నింగ్ 6:30కి లేవాల్సిన దాన్ని కాస్త 8కి అయితే లేచిన. ఇంక లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. టిఫిన్‌లోనికి ఇడ్లీ అట్లనే కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కొబ్బరి వచ్చేసరికి వరలక్ష్మి వ్రతం రోజు వాయినింగ్ కింద ఇచ్చారనమాట. ఇంక వేస్ట్ చేయకుండా చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇడ్లీ పిండిని ఇడ్లీ పాత్రలో వేసేసుకొని రెడీ పెట్టుకున్నాననమాట. అండ్ ఇక్కడ చూడండి వాయినింగ్ కింద మనకి శనగలైతే ఇస్తారు కదా! సో, అవి అట్లా ఫ్రిడ్జ్‌లో ఉండిపోయినాయండి. మొలకలు కూడా వచ్చేసినాయి. సో, ఆ శనగల్ని ఇట్లా ఇడ్లీ పాత్ర వాటర్‌లో వేసేసి అండ్ పైన ఇడ్లీ అయితే పెట్టేసిన. చూసారు కదా! ఇలా చేసుకుంటే 2 పనులు ఒకేసారి అయిపోతాయి అనమాట. ఇన్ కేస్ మీరు వెజిటబుల్స్ ఏమైనా ఉడికించుకోవాలనుకున్నా ఇడ్లీ పెట్టిన రోజు ఇట్లా ఉడికించుకుంటే 2 పనులు ఒకేసారి అయిపోతాయి. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ చట్నీ రెడీ అయిపోయింది. అండ్ ఇడ్లీ కూడా చక్కగా కుక్ అయిపోయిందనమాట. అండ్ ఇడ్లీ పాత్రలో వేసుకున్న శనగలు కూడా నీట్‌గా ఉడికిపోయినాయి. ఇంకా వీటినైతే పోపేసుకుందామని చెప్పేసి కడాయి పెట్టేసి ఆనియన్, మిర్చి ఇంకా కరివేపాకు వేసేసి ఫ్రై అయిన తర్వాత పోపు వేసేసి శనగలు వేసేసి కాస్త ఫ్రై చేసేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని కాస్త మగ్గిస్తే శనగలు కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది.